సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్. అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా, రిచ్ పూర్ మిడిల్ క్లాస్ ఇలా చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే. అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్, మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. హలో గీతానంద్ గారు, ఒక్క క్వశ్చన్. గీతానంద్ గారు, ప్రీవియస్గా గేమ్ ఆన్ అనే ఒక ఫిలిం వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. ఓటీటీలో బాగా చూసారు ఆడియన్స్, థియేటర్కి రాలా ఎక్కువ మంది ఆడియన్స్. సో చాలా టైం తీసుకున్నారు ఈ సినిమా రిలీజ్ చేయడానికి. ఈ సినిమా గేమ్ ఆన్ కంటే ముందు స్టార్ట్ అయింది. సో ఎందుకని ఇంత లేట్ అయింది రిలీజ్కి? అండ్ వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు కదా, మీరేమో ఫిలింలో కిస్ రొమాంటిక్ సీన్స్ చేశారు. సో అది ఎలా కన్సిడర్ చేయొచ్చు ఆడియన్స్? సో ఫస్ట్లీ అందరికంటే ఫస్ట్ బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరో మన అందరికి తెలిసిందే. సో ఇది యాక్చువల్గా అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, కొంచెం టైమింగ్ అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయినా కూడా మేజర్ పోర్షన్ రీసెంట్గానే ఫినిష్ చేసుకున్నాం మిగతా వర్క్ అంతా. సో గేమ్ ఆన్కి థియేటర్లో తక్కువ మంది వచ్చారు అంటే మనం మీరు చూస్తే ఓటీటీలో ఆ సినిమా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా అది. సో దాని తర్వాత ఫుట్ఫాల్స్ పడ్డాయి, చూసేవాళ్ళు చూశారు. ఇది ఏంటంటే అంటే జనాలు ఇంత రష్లో ఉన్నప్పుడు జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వచ్చి చూసే సినిమా, ఎందుకంటే ఆలోచించేసి ఏదో పజిల్ ఏదో సాల్వ్ చేయాలి అనేది కాకుండా ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త ప్రపంచం. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి రీసెంట్గా ఏదైతే సినిమాలు సింగిల్ ఇట్లాంటి మూవీస్ హిట్ అయ్యాయో చూసిన తర్వాత మనకు బయటకు వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్తో ఉంటాం, ఒక 5-10 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేసా, అది బాగుంది, వీళ్ళ ట్రాక్ బాగుంది, అసలు దీని నుంచి ఏం నేర్చుకున్నాం, ఇట్లాంటివి చాలా ఉంటాయి మూవీలో చూసిన తర్వాత. సో కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్ అనమాట.